డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ దీని అర్థం ఏంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్తో లెట్స్ సే దెర్ ఇస్ ఎ కంపెనీ ఇన్ ఇండియా. ఈ కంపెనీ సింగపూర్లో ఒక బ్రాంచ్ పెట్టింది. బ్రాంచ్ పెట్టి అక్కడ కొంత ఇన్కమ్ ఎర్న్ చేసింది. సో సింగపూర్లో ఇన్కమ్ ఎర్న్ చేసింది కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ 10% ట్యాక్స్ వేసింది అనుకోండి. నువ్వు ఇండియన్ కంపెనీ కాబట్టి నువ్వు ఫారెన్లో సంపాదించే దానిపైన కూడా నేను ట్యాక్స్ వేస్తానని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా 25% ట్యాక్స్ వేసింది అనుకోండి. అప్పుడు ఆ కంపెనీ ఏమవుతుంది, 2 సార్లు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. ఒకే ఇన్కమ్ పైన అటు ఇండియన్ గవర్నమెంట్కి అటు సింగపూర్ గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్నే మనం డబుల్ ట్యాక్సేషన్ అంటాం. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ 2 దేశాలు చేసుకునే అగ్రిమెంట్ని డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సింగపూర్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అనుకుందాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం సింగపూర్లో తను 10% ట్యాక్స్ కట్టేశాడు. ఆ 10% అమౌంట్ ఏదైతే ఉందో ఇండియాలో లెట్స్ సే 25% అనుకోండి. ఈ 25%లో ఆ 10%ని ట్యాక్స్ క్రెడిట్గా భావించి మైనస్ చేసేసి 15% మాత్రమే ఇండియన్ గవర్నమెంట్కి పే చేశాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది, 2 దేశాలకి ట్యాక్స్ వెళ్ళింది, కానీ ఎక్కడ హయ్యర్ రేట్ ఉందో దాని ప్రకారమే. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి 25%, ఒకసారి 10% కాకుండా ఓవరాల్గా ఇక్కడ 15 అయింది, అక్కడ 10 అయింది, ఓవరాల్గా 25% కట్టినట్టు అయింది. సో డబుల్ ట్యాక్సేషన్ని ఒక రకంగా కంపెనీ అవాయిడ్ చేసినట్టు. సో ఈ రకంగా 2 దేశాల మధ్య అగ్రిమెంట్ ద్వారా కంపెనీ 2 సార్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేయడాన్ని మనం డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటాం.